హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టికెట్ కౌంటర్. ఈ రోజు ఈ వీడియోలో 2024 లో కన్నడ లాంగ్వేజ్ లో రిలీజ్ అయిన ఒక ఫ్యాంటసీ థ్రిల్లర్ మూవీ స్టోరీని చూద్దాం. ఆ మూవీ పేరే అవతార పురుష పార్ట్ 2. నిజానికి 2022 లో రిలీజ్ అయిన అవతార పురుష పార్ట్ 1 కి సీక్వెల్ గా ఇది రావడం జరిగింది. ఆ మూవీ ఇప్పటికి మీరు చాలా మంది చూసే ఉంటారు. మూవీ అయితే చివరి వరకు చాలా థ్రిల్లింగ్ గా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అందుకే ఎక్కడా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాగే మరికొన్ని వీడియోస్ ని చూడాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. మరి మూవీని స్టార్ట్ చేద్దామా? మూవీ స్టార్ట్ అవగానే మొదటి భాగంలోని ఎండింగ్ పార్ట్ ని చూపిస్తారు. అదే హిన్నుడి ఇంకా అనిల ఇద్దరి మధ్య ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది. మరోపక్క కుమార క్షుద్ర పూజను చేస్తూ రామజోయిష భార్య అనేటువంటి సుశీలలోకి శుద్రశక్తి పంపించడంతో సుశీల ఇంట్లోని దేవుడి గది తెరిచి ఇంట్లోని త్రిశంకుమని దగ్గరికి వెళ్తుంది. మరో పక్క అనిల హిన్నుడిని అంతం చేస్తాడు. సరిగ్గా అప్పుడే మూవీ టైటిల్ పడుతుంది. హిన్నుడిని అంతం చేసిన అనిల తిరిగి ఇంటికి వచ్చి సుశీలని నార్మల్ మనిషిగా చేసి తిరిగి త్రిశంకుమని ఉన్న దేవుని గదిని క్లోజ్ చేస్తాడు. ఆ వెంటనే అడవిలోకి వెళ్లి ఏదో తాంత్రిక పూజను చేస్తూ ఉండగా అటుగా వెళ్తున్న అఘోరాలు అనిలను చూసి ఏం చేస్తున్నావు అని అడగగా అనిల ఇప్పటి వరకు జరిగింది మొత్తం చెప్పి నా కుటుంబాన్ని కాపాడుకోవడం కోసమే ఇదంతా చేస్తున్నానా అంటాడు. అది విన్న అఘోరాలు అనిలాన్ని ఆశీర్వదించి వెళ్లిపోతారు. మరోపక్క కుమార మాత్రం సుశీల ద్వారా త్రిశంకుమణిని తెప్పించే ప్రయత్నం ఎలా విఫలమైంది అని ఆలోచిస్తూ ఉంటాడు. అనిల సిటీకి వెళ్లిపోయి తిరిగి మూవీస్ లో యాక్టింగ్ చేసుకుంటూ బిజీగా ఉంటాడు. అదే సమయంలో కుమార సుశీల కొడుకులాగా ఇంట్లోకి వచ్చినప్పటికీ సుశీలతో గాని ఇంట్లోని వారితో గాని ప్రేమగా మాట్లాడకుండా అదో రకంగా ప్రవర్తిస్తూ ఉండడంతో అది చూసిన సుశీల అదే అనిల అయితే చాలా ప్రేమగా ఉండేవాడు అంటూ అనిలని తలుచుకుని బాధపడుతూ ఉంటుంది. అది చూసిన రామజోయిష సిరిని చూసి సుశీల అనిలనే తలుచుకుంటూ బాధపడుతుంది కాబట్టి నువ్వు అనిలను కూడా తిరిగి ఇంటికి రప్పించు, నాకు సుశీల ఆనందమే కావాలి. అంతేకాదు ఇదంతా నువ్వు మీ అమ్మని ఇక్కడ రప్పించడానికే చేస్తున్నావని నాకు తెలుసు, అందుకే మీ అమ్మని కూడా ఇక్కడికి రప్పించు అని అంటాడు రామజోయిష. దాంతో చాలా సంతోషంగా ఫీల్ అయిన సిరి వాళ్ళమ్మ యశోద ఇంకా అనిలని తిరిగి రామజోయిష ఇంటికి తీసుకువచ్చే పనిలో పడుతుంది. అదే సమయంలో కుమార ఆ మాంత్రికుల గురువైనటువంటి దారకకి ఒక ఉత్తరాన్ని పంపుతాడు. ఆ ఉత్తరంలో నేను రామజోయిష శక్తి ముందు ఏమీ చేయలేకపోయాను, అందుకే త్రిశంకుమణిని సాధించలేకపోయాను. అందుకే మనం రామజోయిష భార్య ఆత్మని బంధిస్తే ఆ ఆత్మని విడిపించడం కోసం రామజోయిష త్రిశంకుమణిని బయటికి తీస్తాడు. అప్పుడు మనం త్రిశంకుమణిని సంపాదించవచ్చు. అందుకు ముందుగా మీరు నరబలిని ఇచ్చి తిరిగి మీ శక్తిని పొందండి అని ఉత్తరంలో రాసి ఉంటుంది. మరో పక్క సిరి వెళ్లి అనిలాని కలిసి నిన్ను ఇంటికి తీసుకురావడానికి మావయ్య ఒప్పుకున్నారు, కానీ అంతకంటే ముందు నువ్వు నీ గతం నాకు చెప్పాలి, నువ్వు అసలు ఎవరు, ఎక్కడ పెరిగావు, అవన్నీ నాకు తెలియాలని అంటుంది. అది విన్న అనిల నేనెవరో నాకేమీ గుర్తులేదు, ఒకరోజు నేను కళ్ళు తెరిచి చూసే సమయానికి బిస్టా అనే ప్రాంతంలో ఉన్నాను. అక్కడ చిన్నపిల్లలకి తాంత్రిక మంత్రాలు నేర్పిస్తూ ఉంటారు. దారక అనే వ్యక్తి బిస్టా ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. హిన్నుడి ఇంకా మున్నుడి అనే ఇద్దరు తాంత్రికులు దారక దగ్గర నమ్మకంగా పనిచేస్తూ ఉండేవారు. బిస్టా ప్రాంతంలో చిన్నపిల్లలకు చేతబడులు, తాంత్రిక విద్యలు ఇంకా ఆత్మలు నిద్రలేపడం లాంటి విద్యలు నేర్పుతూ ఉంటారు. మా అందరి గురువు అయినటువంటి దారక చాలా కాలంగా త్రిశంకుమణిని సంపాదించాలని అనుకుంటున్నారు. త్రిశంకుమణి సహాయంతో త్రిశంకులోకానికి వెళ్లవచ్చు. కానీ ఆ త్రిశంకుమణి మీ మావయ్య అయినటువంటి రామజోయిష తాతగారు బ్రహ్మజోయిష దగ్గర ఉండేది. త్రిశంకుమణి కోసం మా గురువు దారక బ్రహ్మజోయిష గారితో పోరాడి ఓడిపోయారు. ఇప్పుడు ఆ మణి బ్రహ్మజోయిష మనవడైనటువంటి రామజోయిష దగ్గర ఉంది, అంటే మీ మావయ్య దగ్గర ఉంది. నేను బిస్టా ప్రాంతంలో ఉండగా మా గురువు దారక నా తెలివితేటలను చూసి మిగిలిన పిల్లల కంటే ఎక్కువ విద్యలు నేర్పించి నన్ను మా గురువు గారితో సమానంగా తయారు చేశారు. నా చేతిలోని రేఖలను చూసిన హిన్నుడి ఇంకా మున్నుడి నా చేతిలో త్రిశంకు రేఖ ఉన్నట్లు తెలుసుకున్నారు, అంటే నేను త్రిశంకులోకానికి వెళ్లగలను అని నమ్మారు. అందుకే దారక్ కూడా నన్ను మిగిలిన పిల్లల కంటే స్పెషల్ గా ట్రీట్ చేసేవారు. కానీ కొంతకాలానికి శుద్ర పూజలతో ప్రాణాలు తీయడం లాంటివి కరెక్ట్ కాదని అనిపించింది. అందుకే ఆ ప్రాంతానికి నిప్పంటించి పారిపోయి సిటీకి వచ్చి శుద్ర పూజల నుంచి దూరంగా ఉంటూనే దైవశక్తి కోసం పూజలు చేసేవాడిని. అలాగే సినిమాలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ డబ్బు సంపాదిస్తూ ఉండేవాడిని. దగ్గరలోని ఆశ్రమంలోని గురూజీకి నా గతం మొత్తం చెప్పడంతో ఆయన నన్ను మంచి మార్గంలో పెట్టారు. ఒక రోజు గురూజీ నన్ను పిలిచి రామజోయిష గారికి సిరి అనే మేనకోడలుంది, ఆ సిరి తప్పిపోయిన రామజోయిష కొడుకు గురించి ఎంక్వైరీ చేస్తూ ఎవరో ఒక నకిలీ వ్యక్తిని రామజోయిష కొడుకులాగా నటింపజేయాలనుకుంటుంది. రామజోయిష ఇంట్లోని త్రిశంకుమణి ఉంది కాబట్టి నువ్వు రామజోయిష ఇంటిలోనే ఉంటూ ఆ మణి దుష్టతాంత్రికుల చేతికి వెళ్లనివ్వకుండా కాపాడమని చెప్పారు. అందుకే నేనే నా గురించి నీకు తెలిసేలా చేసి రామజోయిష ఇంటికి, అదే మీ మావయ్య ఇంటికి వచ్చాను అంటూ జరిగింది మొత్తం సిరికి చెప్పడంతో సిరి అనిలాను తిరిగి రామజోయిష ఇంటికి తీసుకువెళ్తుంది. ఆ విధంగా అనిల మళ్లీ ఇంట్లో వారందరికీ దగ్గరవుతూ ఉంటాడు. అదే సమయంలో అనిల అనుకోకుండా రాంప అలియాస్ కోకిలని చూసి గుర్తుపడతాడు.
నిజానికి కోకిల కూడా బిస్టా ప్రాంతంలోనే కొంత తాంత్రిక విద్యను నేర్చుకుని అక్కడి నుంచి పారిపోయి వచ్చేసుంటాడు. అనిల కోకిల పక్కనే ఉన్న ఆత్మను చూసి, ఈ ఆత్మ నీ వెంట ఎందుకు తిరుగుతుంది అని అనగా, అది విన్న కోకిల, నీకు తెలుసు కదా నాకు కాస్త మతిమరుపు ఎక్కువని. ఒకరోజు నా విద్యను ప్రాక్టీస్ చేద్దామని శ్మశానానికి వెళ్లి ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మను నిద్రలేపాను. కానీ ఆత్మ నిద్రలేపడం అయితే గుర్తుంది, కానీ తిరిగి నిద్రలోకి పంపే మంత్రాన్ని మర్చిపోయాను. అప్పటి నుంచి ఈ ఆత్మ నా వెనకాలే తిరుగుతూ ప్రస్తుతం నాకు అసిస్టెంట్ గా పనిచేస్తుంది అని అంటాడు కోకిల. అది విన్న అనిల ఆత్మని తిరిగి నిద్రలోకి పంపే మంత్రాన్ని కోకిలకి చెప్పి త్వరగా ఆత్మను నిద్రపుచ్చు అని అంటాడు. ఆ వెంటనే అనిల వెళ్లి రామజోయిషాని కలిసి, మీ కొడుకు అంటూ ఇంట్లోకి వచ్చిన కుమార సాధారణమైన వాడు కాదు అని చెప్పగా, రామజోయిష అనిలాని చూసి, కుమార నా కొడుకు కాదని నాకు తెలుసు, వాడు బిస్టా ప్రాంతం నుంచి వచ్చిన తాంత్రికుడని కూడా తెలుసు అని ట్విస్ట్ ని రివీల్ చేస్తాడు. రామజోయిష వెంటనే కంటిని కలిసి, నీ నిజమైన పేరు కంటి జోయిష, నువ్వు నా బాబాయ్ కొడుకు అని కూడా నాకు తెలుసు, నువ్వు ఆస్తి కోసం ఇదంతా చేస్తున్నావని తెలుసుకున్నాను అని తనతో మాట్లాడి ఆస్తి పేపర్స్ ని కంటికి ఇవ్వడంతో కంటిలో మార్పు వచ్చి ఇంత మంచి వ్యక్తికి అన్యాయం చేయకూడదు అని నిర్ణయం తీసుకుని కుమార దగ్గరకు వెళ్లి, ఇకపై మా కుటుంబానికి చెడు చెయ్యొద్దు, వెళ్లిపో అని చెప్తాడు కంటి. కుమార మాత్రం, నువ్వు పిలిచావని ఇంట్లోకి రాలేదు, ఆ త్రిశంకుమణి కోసమే వచ్చాను అని కంటిని క్షుద్రశక్తితో చంపేస్తాడు. అదే సమయంలో అనిల వెళ్లి ఆశ్రమంలోని గురూజీని కలవడంతో ఆ గురూజీ అనిలాను చూసి, ఆపద వెంటాడబోతుంది, జాగ్రత్తగా ఉండు అని చెప్తాడు. ఆ వెంటనే అనిల తిరిగి వెళ్తూ ఉన్న సమయంలో అనిలకి చెవులో రక్తం కారడం మొదలవుతుంది. కుమార్ అడవిలోకి వెళ్లి చేతబడి చేస్తూ అనిలని చంపేయాలనుకుంటాడు. ఈ విషయం గ్రహించిన అనిల కూడా కుమార మీద తన తాంత్రిక శక్తిని ఉపయోగించడం మొదలు పెడతాడు. అలా ఇద్దరు ఒకరిపై మరొకరు క్షుద్ర శక్తులను ఉపయోగిస్తూ ఉండగా మరో పక్క రామజోయిష కూడా ఏదో పూజలు చేస్తూ ఉంటాడు. చివరికి కుమార చనిపోగా అనిల కుమార శవాన్ని కాల్చేస్తాడు. అదే సమయంలో రామజోయిష చెల్లి అదే సిరి వాళ్ళ అమ్మ చాలా కాలం తర్వాత రామజోయిష ఇంటికి రావడంతో వాళ్ళ కుటుంబం మొత్తం చాలా సంతోషంగా ఉంటారు. మరో పక్క కోకిల శ్మశానానికి వెళ్లి తాను నిద్రలేపిన ఆత్మను నిద్రపుచ్చడానికి ప్రయత్నిస్తూ మంత్రాలు తప్పుగా పలకడంతో శ్మశానంలోని మరో ఆత్మ కూడా నిద్రలేచి కోకిల వెంట పడ్డం మొదలు పెడుతుంది. సరిగ్గా అదే సమయంలో కుమార చనిపోయాడని తెలుసుకున్న దారక కొంతమంది పిల్లల్ని నరబలి ఇచ్చి పోయిన తన శక్తిని పూర్తి స్థాయిలో పొందుతాడు. ఆ ఆశ్రమంలోని గురుజీ అనిలని పిలిచి, తాంత్రికుల గురువు దారక త్రిశంకుమణి కోసం రాబోతున్నాడు, నువ్వు దారకను ఆపాలి. అలా ఆపాలి అంటే నువ్వు అడవి ప్రాంతంలోకి వెళ్లి ఒక ఋషిని కలిసి ఆయన దగ్గర మంత్రశక్తిని నేర్చుకోవాలి, వెంటనే ఆ పని చెయ్యి అని అంటాడా గురుజీ. దాంతో అనిల అడవిలోకి వెళ్లి గురుజీ చెప్పిన ఋషిని కలవగా ఆ ఋషి అనిలాని చూసి, అయితే నువ్వు ఒక వారం రోజుల పాటు బయట ప్రపంచానికి సంబంధం లేకుండా కఠోర శిక్షణ పొందాలి అని చెప్పడంతో అనిల అక్కడే ఉండిపోతాడు. మరో పక్క దారక ఒక క్షుద్రశక్తిని సిరి వాళ్ళ అమ్మలోకి ప్రవేశింపజేయడంతో యశోద చాలా వింత వింతగా ప్రవర్తించి చనిపోతుంది. అనిల తిరిగి వచ్చి చూసేసరికి యశోద చనిపోయిందనే విషయాన్ని తెలుసుకుంటాడు. ఆ వెంటనే దారక దుష్టశక్తిని రామజోయిష భార్య అయినటువంటి సుశీల మీదకి ప్రయోగించడంతో సుశీలకి రకరకాలుగా వింత వింత ఆత్మలు కనిపించడం, పీడకలలు రావడం, ఏదో శబ్దాలు వినిపించడం లాంటివి మొదలయ్యి భయపడుతూ ఉంటుంది. అదంతా గమనించిన అనిల రామజోయిషాన్ని చూసి, దారక సుశీలమ్మ మీద దుష్టశక్తిని ఉపయోగించినట్లున్నాడు, దారక సుశీలమ్మ ఆత్మని త్రిశంకులోకం యొక్క ద్వారం దగ్గర బంధించాలనుకుంటున్నాడు, మీ తాతగారి ద్వారా మీకు త్రిశంకులోకం గురించి తెలిసి ఉంటుంది కదా అని అంటాడు. అది విన్న రామజోయిష, నాకు త్రిశంకులోకం గురించి తెలుసు, అక్కడికి ఎలా వెళ్లాలో కూడా తెలుసు అని కొన్ని పుస్తకాలను చూపిస్తాడు. అనిల రామజోయిషాన్ని చూసి, ఈ పుస్తకాలైతే ఉన్నాయి, కానీ మీరెప్పుడు ఈ మంత్రాల్ని ప్రాక్టీస్ చేయలేదు కదా, ఇప్పుడెలా అని అంటాడు. అది విన్న రామజోయిష నవ్వి, ఎందుకు ఉపయోగించలేదు, ఈ మధ్య కూడా ఉపయోగించాను అని మరో ట్విస్ట్ ని రివీల్ చేస్తాడు. నిజానికి కుమార ఇంకా అనిలాలు ఒకరిపై ఒకరు దుష్టశక్తిని ఉపయోగించుకుంటున్నప్పుడు రామజోయిష అనే తన మంత్రశక్తిని వాడి కుమారాన్ని చంపేస్తాడు. అది తెలియని అనిల తన వల్లే కుమార చనిపోయాడనుకుని కుమార శవాన్ని కాల్చేస్తాడు. అలా రామజోయిష జరిగింది చెప్పడంతో అనిల షాక్ అయిపోతాడు. అదే సమయంలో దారక సుశీలాత్మని శరీరం నుంచి వేరు చేసి త్రిశంకులోకం ద్వారం దగ్గర బంధించడంతో రామజోయిష తన దగ్గర ఉన్న త్రిశంకుమణిని బయటికి తీసి అనిలను చూసి, సుశీలను కాపాడి నువ్వు కూడా ప్రాణాలతో వెనక్కిరా అని చెప్పి అనిలని త్రిశంకులోకం ద్వారం దగ్గరికి పంపుతాడు. దాంతో అనిలను చూసిన దారక, చూడు, త్రిశంకులోకం నా కళ్ల ముందే ఉంది, అది మన లాంటి మాంత్రికులకు స్వర్గం లాంటిది, శరీరంతో సహా వెళ్లగలిగే స్వర్గం అది, మరణం అనేది ఉండదు. కానీ ఇంతకాలం త్రిశంకుమణి లేకపోవడంతో ఈ ద్వారం దాటి వెళ్ళలేకపోతున్నా, ఇప్పుడు నిన్నిక్కడ బంధించి నేను వెళ్లి ఆ మణిని దక్కించుకుంటా అని అనిల మీద మంత్రశక్తిని ఉపయోగించడంతో అనిల స్పృహ తప్పి పడిపోతాడు. దాంతో దారక అనిల ఆత్మని సుశీల ఆత్మని అక్కడే వదిలి దారక భూమి మీదకు వచ్చి త్రిశంకుమణిని దక్కించుకునే ప్రయత్నంలో ఉంటాడు. త్రిశంకుమణిని దక్కించుకోవాలంటే ముందుగా రామజోయిష ఇంటి చుట్టూ ఉన్న అష్ట దిగ్బంధనాన్ని ఛేదించాలనే పనిలో ఉంటాడు.
అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. అనిల నిజానికి ముందుగానే దారక వాడబోయే మంత్రానికి విరుగుడు మంత్రాన్ని చదివి ఉండడంతో అనిల మీద దారక మంత్రం పనిచేయదు. కేవలం తను స్పృహ తప్పినట్లుగా దారక ముందు నటిస్తాడు. అలా దారక వెళ్ళగానే అనిల తిరిగి లేచి తన మంత్రశక్తితో బందీగా ఉన్న సుశీల ఆత్మని తిరిగి భూమి మీద ఉన్న సుశీల శరీరంలోకి పంపించేస్తాడు. ఆ విషయం తెలుసుకున్న దారక వెంటనే త్రిశంకులోకం ద్వారం దగ్గరికి వచ్చి అనిలతో ఫైట్ చేయడం మొదలు పెడతాడు. అలా చేసిన ఫైట్ తర్వాత అనిల అతి కష్టం మీద దారకని త్రిశంకులోకం పక్కనే ఉన్న నరకంలోకి తోసేసి త్రిశంకులోకం వైపు నడవడం మొదలు పెడతాడు. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. అదేంటంటే అనిల చిన్నతనంలోనే బిస్టాలో ఉన్నప్పుడు త్రిశంకులోకం గురించి విని ఉంటాడు. ఎలా అయినా త్రిశంకులోకానికి వెళ్లాలి అని నిర్ణయం తీసుకుంటాడు. కేవలం దానికోసమే రామజోయిష కుటుంబానికి దగ్గరవుతాడు. అలా రామజోయిష తన భార్య కోసం మణిని ఉపయోగించి అనిలని ద్వారం దగ్గరికి పంపించడంతో దారకని నరకంలోకి తోసిన అనిల త్రిశంకులోకంలోకి ప్రవేశించడంతో భూమి మీద రామజోయిష దగ్గర ఉన్న అనిల శరీరం మాయమైపోతుంది. అంటే అనిల శరీరంతో సహా త్రిశంకులోకానికి వెళ్తాడు. అది గమనించిన రామజోయిష అనిల శరీరం మాయమైంది అంటే అనిల దారకతో యుద్ధం చేసి చనిపోయాడా, లేదా దారకను అంతం చేసి త్రిశంకులోకానికి వెళ్లాడా? త్రిశంకులోకానికి వెళ్లడం కోసమే అనిల నా కుటుంబానికి దగ్గరయ్యాడా అని అయోమయంలో పడతాడు. సరిగ్గా ఇక్కడతో ఈ పార్ట్ 2 ముగుస్తుంది. అనిల త్రిశంకులోకంలో ఏం చేశాడు? దారక నరకం నుంచి బయటకు వచ్చాడా లేదా? అసలు రామజోయిష అసలు కొడుకు ఎవరు అనే విషయాలు తెలియాలంటే అవతార పురుష పార్ట్ 3 చూడాల్సిందే. ఆ మూవీ అయితే ఇంకా రిలీజ్ అవ్వలేదు. అందుకే రిలీజ్ అవ్వగానే ఆ పార్ట్ 3 కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఈ వీడియో డిస్క్రిప్షన్ ఇంకా కామెంట్ సెక్షన్ లో ఇస్తాను. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్తారు కదూ. మీరు చేసే కామెంట్స్, లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్ మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంతో ఎంకరేజ్మెంట్ ని ఇస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ